రియల్ ఎస్టేట్ రంగంలో లేడీస్ చాలా అరుదుగా ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. 30 years బ్యాక్ మీరు ఈ రంగాన్ని చూస్ చేసుకున్నారు. అప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? 30 years తర్వాత చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? 30 years బ్యాక్ అసలు ఏమీ లేదు హైదరాబాద్. అప్పుడు ఎలా వచ్చారు మరి? ఒక చిన్న పేపర్ యాడ్ ఇచ్చారమ్మ, ఒక మార్కెటింగ్ పర్సన్, ఒక కంపెనీలో మార్కెటింగ్ పర్సన్ చిన్న పేపర్ యాడ్ ఇస్తే దాన్ని ఎంటర్ అవ్వడం జరిగింది. నేను ఎంటర్ అయినప్పుడు 1994లో తుర్కెంజల్ దగ్గర ఒక నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 100 rupees per square yard, ఇది కూడా 40 months EMI. ఆ రోజు పోతుంటే ఎల్బీ నగర్, ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ నుండి నాట్ ఈవెన్ ఎ సింగిల్ హౌస్, మీరు గమనిస్తే ఒక్క ఇల్లు కూడా లేదంటే లోపల ఎంత భయంగా, ఒక లేడీని కదా కొత్త ఎంటర్ అవ్వడం, వెళ్తుంటే భయమని కూడా అనిపించేది ఒక రకంగా చెప్పాలంటే. నా మ్యారేజ్ 97లో అయిందమ్మా. ఫస్ట్ నాకు ఎందుకో కొనాలనుకొని మా హస్బెండ్ని తీసుకుని వెళ్ళాం, మనం ఒక ప్లాట్ కొనుక్కుందాం అందులో, అంటే ఇన్వెస్ట్ చేద్దాం. మా హస్బెండ్ అనుకున్నారంటే ఫస్ట్ టైం కదా, మ్యారేజ్ అయినా నెల కూడా కాదు 15 daysలో, అని అనుకున్నారంటే ఈ ఏందో భార్యనో కొత్త కదా, మనం ఏంటో తెలియదు, నన్ను ఏదో ఇరికిచ్చేస్తుంది, బడ్జెట్ అంతా ఇక్కడ పెట్టిచ్చేస్తుంది అనుకున్నారంట. ఈ రోజు 40,000 per square yard అండ్ 100 రూపాయల గజం చొప్పున కొన్నారు. ఇప్పుడు అది 40,000. 40,000 కన్నా ఎక్కువే అలా పెరుగుతుంది. ఇంకా అప్పుడు పెరిగేదానికి ఇప్పుడు పెరిగేదానికి చాలా ఇప్పుడు ఇంకా తేడా ఉంది. చాలా 1/4 of the టైంలో అవుతుంది. టెక్నాలజీ మారింది. అప్పట్లో బ్యాంక్ లోన్స్ అనేది కానీ లేక వెహికల్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్ ఉంది, ఈజీగా పోయి రాగలుగుతాము. ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ అనేది మ్యాటరే కాదు. అలా సిచ్యుయేషన్ అయిపోయినప్పుడు, ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుండి ఇప్పుడు సపోజ్ గచ్చిబౌలిలో జాబ్ అంటే కూడా వాళ్ళకు ఒక సొంత ఇల్లు కావాలి అంటే 1.5 hour ట్రావెల్ చేయడానికి దే ఆర్ రెడీ అనమాట. అలా ఉంది సిచ్యుయేషన్. సో చాలా అవుట్స్కట్స్ ఎక్కువ పెరుగుతోంది, ఎనీ అవుట్స్కట్స్. ముఖ్యంగా ఇప్పుడు ఇంకా సౌత్ హైదరాబాద్ ఎక్కువ ఫోకస్డ్గా ఉంది. భూమిపై పెట్టుబడి పెట్టండి, భూమి నమ్ముకోండి అంటారు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈస్ ఎర్త్ ఇట్ సెల్ఫ్.